పచ్చని అడవుల మధ్య ఇంత మహిమ గల గుడి మన తిరుపతికి దగ్గరలో ఉందని మీకు తెలుసా? సింగిరికోనలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇది. లక్ష్మీ నరసింహస్వామి గుడి మన తిరుపతి నుంచి జస్ట్ 45 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ గుడి సుమారు 500 ఏళ్ల క్రితం నారాయణవనం రాజులచే నిర్మించబడిందని చెప్తారు. ఈ ఆలయంలోని గర్భగుడి మాత్రం ఆకాశరాజు కాలానికి చెందిందని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ గుడి ఉన్న ప్లేస్ లో చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ప్రశాంతత కోసం ఈ సింగిరికోనలో వెలిసాడని చెప్తుంటారు. ఎక్కడా లేని విధంగా నరసింహస్వామి నిలబడి తన దేవేరులైన శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనమిస్తారు భక్తులకి. మన గుడికి పక్కనే ఉన్న ఈ తీర్థం పేరు బాలతీర్థం అంటారు. ఈ తీర్థంలోకి ప్రవహించే నీరు అడవుల గుండా ప్రయాణించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగుతాయని, దోషాల నివారణ జరుగుతుందని నమ్ముతుంటారు. మీరు కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో రావడానికి ట్రై చేయండి మామ. వస్తే మీరే చెప్తారా మామ ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉందని. రోడ్లు అయితే ఇబ్బంది ఏం లేదు, చాలా బాగా వేశారు రావడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మన వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా రావాలంటే మన ఛానల్ ని ఫాలో చేసి పెట్టుకోండి మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్.